ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు कार्य में मेरी हिम्मत కొన్ని విధులను కార్యాల్లో అనుభవం ఎలా చేస్తారంటే, మాకు ధైర్యం లేదు, నాకు ఆ యోగ్యత లేదు అంటారు. పిల్లలు ధైర్యం సామర్థ్యం లేదంటే బాప్ దాదా అదనపు సహాయంతో ఆ పని సులభంగా పూర్తి బాబా యొక్క అదనపు సహాయంతో ఆ పని సులభంగా పూర్తి చేయగలిగారా, లేక समाप्त हो गया। ऐसे లేకపోతే ఏమైనా అడ్డంకులు వచ్చాయా? कल्याणकारी आत्माओं की మిగతా వాళ్ళు మీ యొక్క సూక్ష్మ సేవ, మీరు మాస్టర్ విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా ఈ ప్రాక్టికల్ రూపంలో మీ సేవను వాళ్ళు అనుభవం చేస్తారు. साधन भी का దీనికోసం సమయం తక్కువే పడుతుంది, సాధనాలు తక్కువే పడతాయి, దానికి కావాల్సిన ఖర్చు తక్కువే ఉంటుంది. इसके लिए దీనికోసం ఎల్లప్పుడూ फ्री चाहिए। మనసు బుద్ధి ఎల్లప్పుడూ ఫ్రీగా పెట్టుకోవాలి. बातों में చిన్న చిన్న విషయాల్లో మనస్సును బుద్ధిని బిజీ చేసుకోవద్దు. इसलिए అందుకని ये सूक्ष्म गति की लाइन क्लियर नहीं रहती। అందుకనే సేవ యొక్క తీవ్ర గతి యొక్క సూక్ష్మమైన లైన్ క్లియర్ గా ఉండదు, స్పష్టంగా ఉండదు. సాధారణమైన విషయాల్లో अपने మీ మనసును బుద్ధిని बुद्धि की लाइन को इंगेज बहुत रखते हैं। సాధారణమైన విషయాల్లో మనసు బుద్ధి యొక్క లైన్ ను ఎక్కువ బిజీగా పెట్టుకుంటారు. దానివల్ల यम सेवा ఈ సూక్ష్మమైన సేవ తీవ్ర గతిలో జరగట్లేదు. नहीं चल रही। इसके लिए विशेष अटेंशन దీనికోసం విశేషమైన శ్రద్ధను ఏకాంతంలోను, ఏకాంతత పైన మరియు ఏకాగ్రత పైన ఉంచాలి. మీ యొక్క ప్రత్యేకమైన విశేషమైన దృష్టిని ఏకాగ్రతలో గాను ఏకాంతంగాను ఉంచాలి. మీరు శాంతి స్వరూపులుగా
Om Shanti. Welcome to Vyakti Parivar. Today's day 21. Pilgrimage of Silence. Subtle Service. Now, ఓం శాంతి అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు 21వ రోజు సూక్ష్మమైన సేవ మోహిని దీది నుండి విందాం ఈ శాంతి తీర్థయాత్రలో. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. So it's so beautiful. ఇది చాలా బాగుంది. Keeps our mind and intellect engaged in బాబా మన మనసు బుద్ధిని churning of knowledge, జ్ఞానంలోను మననంలోను స్వయాన్ని చూసుకోవటంలోను practice of being detached observer. ఉంచమంటున్నారు. ఈ రోజు ప్రాక్టీస్ సాక్షి స్థితి. జనరల్ గా మనం రోజును మొదలు పెట్టినప్పుడు సైలెన్స్ తోనే మొదలు పెడతాం. ఈ రోజు సైలెన్స్ ఆత్మ పరిశీలన. మరి రోజు అలా మొదలు పెట్టినప్పుడు రోజులో అంతా మీరు చూడొచ్చు. బాబా చెప్పారు, ఎక్కడైతే మనసు బుద్ధి ఉన్నాయి, ఎక్కడ మనసు ఉంది ఎక్కడ బుద్ధి ఉంది చూసుకోవాలి. నాకు అనిపించింది సైలెన్స్ అంటే మాటలతోనే కాదు, మనసు బుద్ధిలో సైలెన్స్ మాత్రమే కాదు. మనం విశేషంగా మనం మొత్తం ఇవన్నిటినీ చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కంప్యూటర్లో ఫోన్లు ఉన్నాయి. ఈమెయిల్ వచ్చిందా, ఈ మెసేజ్ వచ్చిందా, ఆ మెసేజ్ వచ్చిందా, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. అంటే మన ఈ సైలెన్స్ కళ్ళలో కూడా ఉండాలి. అంటే కళ్ళు ఎటువైపు ఆకర్షితం అవ్వకూడదు. అలాగనే చెవులు కూడా నేను వినటం, నేను మ్యూజిక్ వినాలి, ఇది వినాలి, అది వినాలి, ఇలాంటి ఆకర్షణ ఉంటుంది. ఈ రోజు అంతా నేను చూస్తున్నాను. మరి ఎంతగా అయితే మన కళ్ళు చెవులు లాగుతూ ఉంటాయి అనేది చూశాను. మరి మనసు బుద్ధి అనుకుంటాం కానీ మరి ఇవన్నీ కర్మేంద్రియాల ద్వారానే కూడా మనసు బుద్ధి వశమవుతూ ఉంటాయి. నేను అది చూస్తూ ఉన్నాను ఈ రోజంతా. ఎన్నో డ్రామాలోని దృశ్యాలు చిన్న చిన్న వస్తూ ఉన్నాయి. కానీ సాక్షిగా ఉంటూ ఉండాలి, సాక్షి దృష్టిలో ఉండాలి. సైలెన్స్ ను సాక్షి దృష్టిని రోజు రెండు కలిపి అనుభవం చేయాలి. నేను చూసింది ఏంటంటే కొన్ని సంస్కారాలు ఆలోచనలు ఎంత సూక్ష్మమైనవి అంటే కొన్నిసార్లు మనం ఆలోచించకపోయినా ఏదో ఒక సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నవి అనిపిస్తుంది ఆలోచనలు లాంటివి. మరి బాబా అందుకే చెప్పారు, మనం ఎక్కువ ఇంకా శ్రద్ధ చూపించాలి. మన మనసును బుద్ధిని ఎప్పుడు సామాన్యమైన విషయాల్లో బిజీగా ఉంచొద్దు. మరి బుద్ధి కూడా ఎప్పుడు బిజీగానే ఉంటుంది కదా. అందులో ఏదో ఒక దాంట్లో చిక్కుపోయి ఉంటుంది. మరి ఆ బుద్ధిలో కూడా సైలెన్స్ ఉండాలి. మరి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో మరి ఈ సంస్కారాల ద్వారా ఏమొస్తుంది, రెండు ఈ కర్మేంద్రియాల ద్వారా నేను ఏం గ్రహిస్తున్నాను. సంస్కారాల ద్వారా మరి ఈ రెండింటికి నేను అటెన్షన్ పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి. నేను ఏం తీసుకుంటున్నానో చూడటం వల్ల, వినటం వల్ల మన మనసు బుద్ధి వాటిలో ఎంత పెడుతున్నాను అనేది చూసుకోవాలి. నేను చూసింది ఏంటంటే నాకు చాలా ఇది మంచి రోజు. నేను చేయగలిగాను హోంవర్క్ ను ఈ రెండు లెవెల్లో, ఒకటి సైలెన్స్ లెవెల్లోను, ఇంకోటి సాక్షి దృష్టిలోను చాలా చాలా బాగా చేయగలిగాను. ఎందుకంటే సైలెన్స్ లోనే మీరు ఒక ప్రత్యేకమైన స్థితిని తయారు చేసుకోగలుగుతారు. మనందరికీ తెలుసు, బాబా పిల్లలకు మనం ఈ పదం వాడుతూ ఉంటాం కదా, సాక్షి దృష్టి, డిటాచ్డ్ అబ్జర్వర్ అని. అంటే మనం చూస్తూ ఉన్నాము కానీ అతీతంగా ఉన్నాం. వాటిలో మామూలు చూడటంలో ఏదైనా చూస్తే దాన్ని తీసుకుంటాం కదా, అందులో ఏదో ఒకటి అది చూడటం. ఒక్కోసారి ఎవరిదో సంస్కారాలు, ఎవరి చర్యలు మరి
చూసి తీసుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఆత్మకు అలాంటి పాత్ర వాళ్ళలో రికార్డ్ అయి ఉంది. వాళ్ళ పాత్రను, వాళ్ళ ఓన్ పాత్రనే వాళ్ళు పాటిస్తున్నారు. మరి అందులో నేనేం చూడాలి? ఎందుకు నా బుద్ధిని అందులో పెట్టాలి? ఈరోజు పొద్దున మురళి అంతా పాత్ర ఆత్మలో రికార్డ్ అయ్యి ఉంది. మరి నేను పాత్రను పోషిస్తున్నాను అని రోజులో కొన్నిసార్లు ఆలోచించాను. అవును, మరి ఆలోచనలు వస్తాయి. నేను పాత్రను పోషిస్తున్నాను. మరి మురళి కూడా అందులో కూడా all that. ఒక భాగమే కదా మురళి కూడా. మరి ఈ రెండిట్లో కలిపి చూస్తే మరి బుద్ధి నేనేం చేయాలి, Chart of this, I have to have chart of this, and ఈ చాట్ రాయాలి, ఆ చాట్ రాయాలి. ఇది get homework every అలా హోంవర్క్ రోజు తీసుకోవటం చాలా బాగుంటుంది. ఎలాంటి స్టూడెంట్స్ వాళ్ళకి హోంవర్క్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి చేయాలనుకుంటారు. వాళ్ళు ఆడిన పాడిన చివరికి హోంవర్క్ కోసం వెళ్తూ ఉంటారు. మరి ఇలా రోజంతా చూసుకొని రోజులో బిజీగా ఉన్నా కానీ ఎక్కడికక్కడ మనకు ఆ హోంవర్క్ వైపు లాగుతూ ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం నేను చాట్ చేసుకోవాలి, అది ముఖ్యం కదా. మరి బాబా చెప్పినప్పుడు డిటాచ్డ్ అబ్జర్వర్, సాక్షి దృష్టి అంటే దాని అర్థం ఏంటి? is drama. All are scenes of drama. ఇది డ్రామాలో దృశ్యాలు ఇవన్నీ. అందరూ తమ తమ పాత్రలను పోషిస్తున్నారు, నటిస్తున్నారు. మరి మీరు చూసేవాళ్ళే, ప్రేక్షకులే కదా. మరి చూసేటప్పుడు దాన్ని మెచ్చుకోవాలి కదా. ఎలా ప్రతి వాళ్లకు సరైన అద్భుతమైన రోలు పాత్ర వాళ్ళకి లభించింది అనేది తెలుసుకోవాలి. మరి బాబా చెప్పారు, మరి ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో అప్పుడు ఎక్కువ ఏకాగ్రత ఉంటుంది. ఎక్కడైతే ఏకాగ్రత ఉందో, కాన్సన్ట్రేషన్, బాబా అన్నారు మరి మీరు ఎలా మనసు బుద్ధి ఎందులోకి ఎందులో చిక్కుకుపోకుండా ఉండటాన్ని చూస్తారు. అంటే ఏకాంతం, సాలిట్యూడ్ లో ఉంటారు. So how many of you were able to do homework today? మీలో ఎంతమంది హోంవర్క్ చేయగలిగారు? చేతులు చూడొచ్చా? You think we should get homework? మరి హోంవర్క్ Yes. ఇవ్వాలా? Because when అవునా? a student should get homework. No? ఎందుకంటే విద్యార్థులకు హోంవర్క్ రావాలి కదా. So as Baba had said that Baba loves each one of us. బాబా మనలో ప్రతి ఒక్కళ్ళను ఇష్టం చేస్తున్నారు. Baba is my parents, but more as a teacher. బాబా నా really love Baba as teacher because టీచరు, నా తల్లిదండ్రులు కూడా. మరి బాబా నాకు బోధకులుగా అయినప్పుడు నాకు ఎంతో నచ్చుతారు. బాబా నాకు ఎంతో బాగా ఉపాధ్యాయులుగా చదువు చెప్తూ ఉంటారు. ఎవరు 365 రోజులు చదువు చెప్పారు కదా. కానీ బాబా చెప్పిన ఈ టీచింగ్ ద్వారా, చదువు ద్వారా మనం ఉన్నతంగా అవుతున్నాం. మనం విలువైన వాళ్ళుగా, అమూల్యంగా అవుతున్నాం. ఎంతో అనంతమైన సంపాదనను పొందుతున్నాం. మరి ఇవి చదువు యొక్క ప్రయోజనాలు. దాంతో పాటు సద్గురువు పాత్ర. సద్గురువు ఏం చేస్తారు?
He gives blessings to all of us. సద్గురువు అందరికీ వరదానాలు ఇస్తారు. Today I was thinking little bit of ఈరోజు Siddhi also. నేను సిద్ధి గురించి కూడా కొంచెం ఆలోచించాను. Siddhi is when you have a thought in you. సిద్ధి అంటే మీలో ఏదైనా have a ఆలోచన determination, ఉంటే అప్పుడు మీరు తపస్సు చేసి and then దృఢ నిశ్చయంతో ఉంటారు. దృఢ నిశ్చయం అలా ఉన్నప్పుడు మీకు మీకు దీవెన లభిస్తుంది, వరదానం లభిస్తుంది. ఆ వరదానం లభించినప్పుడు మీరు చేసే ప్రతిదీ, or any thought you have, ఏ ఆలోచన ఉన్నా కానీ, anything, service, ఏది ఏ anything. సేవ గురించి అది తప్పకుండా సిద్ధిస్తుంది. So Siddhi is అది first అవుతుంది. అంటే thought. What you సిద్ధి want. అంటే ముందు ఆ ఆలోచన ఉండటం, మనకి ఏం కావాలి, ఆ తర్వాత దాని మీద తపస్సు చేయటం. Quite good tapasya. మంచి తపస్సు, మంచి తపస్సు చేయటం. So get few minutes for reflections, right? I said మరి 3 కొన్ని words. నిమిషాల్లో మీకు అనుభవం చేయడానికి దొరికాయి కదా. నేను 3 మాటలు చెప్పాను. ఒకటి, నిశ్చయమైన ఆలోచన ఉండండి, తపస్సు చేయండి, మీకు అప్పుడు దీవెన లభిస్తుంది. Jagdish Bhai, మన దాది గుల్జార్, జగదీష్ భాయ్, దాది జానకి. one is to have tapasya, but one is, మరి like that. ఒకటేమో తపస్సు చేయటం, ఇంకోటి రెండోది దాది లాగా ఉండటం. తను ఎప్పుడు చాలా నిశ్చయంగా ఉండేవాళ్ళు. మరి ఎప్పుడు బాబా పేరును ప్రసిద్ధి చేయాలనుకునేవాళ్ళు. Lot of tapasya. దాది జానకి ఎంతో చేశారు. Body was not well since young age. దాది జానకి శరీరం ఆరోగ్యం చిన్నప్పటి నుండి అంత బాగుండేది కాదు. ఒకసారి బాబా దగ్గరికి వెళ్ళి చెప్పారు, బాబా నేను ఏ సేవ చేయలేను బాబా అన్నారు. మరి బాబా అన్నారు, మరి నువ్వు ఇక్కడే కూర్చో, అందరి కన్యలతో మాట్లాడుతూ ఉండు Start doing అన్నారు. సో అలా దాది జానకి రూమ్ లో కూర్చొని చిట్ చాట్ మొదలెట్టారు. అక్కడే తన మనన చింతన మొదలయ్యింది. తను depth of every point of knowledge. ప్రతి జ్ఞానంలో ప్రతి పాయింట్ లోతుల్లోకి వెళ్ళటం మొదలెట్టారు. అదే తన విశేషతగా మారింది. ఎందుకంటే బాబా ఆ దీవెన జానకి దాదికి ఇచ్చారు. నువ్వు విశ్వానికి సేవ చేస్తావు అని చెప్పారు. అంటే అది పెద్ద విషయం గురించి కాదు, అలా లోపల ఆ యొక్క నిశ్చయం ఉండాలి, కృషి ఉండాలి. బాబా నేను సేవ చేయాలి అని, తర్వాత తపస్సు చేయాలి, తర్వాత ఆ బ్లెస్సింగ్ లభిస్తుంది. ఆ బ్లెస్సింగే మనకు ప్రాప్తించేది కదా. మరి అందరూ బ్లెస్సింగ్ తీసుకుంటూ ఉండండి. మరి జగదీష్ భాయ్ కూడా బ్లెస్సింగ్ వచ్చింది రాయటం మీద. సో అలా మనం ఎలాంటి శ్రమ పడవసరం లేదు. శ్రమ పడకుండానే రాయటం మొదలు పెట్టేశారు. దాది గుల్జార్కి ఒకసారి బాబా చెప్పారు, నీ కళ్ళ ద్వారా ఎంతో సేవ జరుగుతుంది అని చెప్పారు. తనకు అర్థం కాలేదు, కళ్ళు ద్వారా సేవ చేయటం ఏంటి అనుకున్నారు గుల్జార్ దాది. మరి అవ్యక్త బాబ్దాదా పాత్ర మొదలైన తర్వాత మరి బాబ్దాదా ఆ కళ్ళే కదా వాడింది. మరి మాట్లాడుతున్నా కానీ దృష్టే కదా ముఖ్యమైంది. అక్కడ ఎంత సేవ జరిగింది. మరి ఈ విధంగా దాని ఆధారంగా మరి ఎలా అయితే దాది తనను తాను
అర్పించారో బాబా దాదిని ఉపయోగించి దృష్టి ఎంతో కాలం ఇచ్చారు. తర్వాత ఎవరు బాబా ముందుకు దాది గుల్జార్ ముందుకు ఎవరు వెళ్ళినా వాళ్ళు అనుభవం చేసేవాళ్ళు. బాబా దాదిలో ఉన్నారు, బాబా దృష్టి ఇస్తున్నారు అని అందరికి అనుభవం అయ్యే తర్వాత కూడా కళ్ళ ద్వారా. ఒకసారి మేము చెప్పాము దాదికి, బాబా Baba, no, not me. బాబా వెళ్ళిపోయారు కదా అంటే, దీది దీది దాది అన్నారు చూసి, మరి మీరు నా దగ్గర కాదు కదా, బాబా దగ్గరికే కదా వచ్చింది, అందుకే నేను బాబా నాతోనే తోడుగా ఉంచుకోవాలి అన్నారు. మరి అలా సిద్ధి స్వరూపులుగా ఈ పనిలో ప్రతి ఒక్కళ్ళు ఏది ప్రత్యేకంగా బాబా కోసం నేను చేయాలి అనేది ఆ నిశ్చయం ఉండాలి. దాని తర్వాత తపస్సు చేయండి. అప్పుడు సద్గురు బాబా మీకు వరదానం ఇస్తారు. ఆ బ్లెస్సింగే మీకు సిద్ధిగా అవుతుంది. మీరు ఆ సిద్ధి ద్వారా ఎంతో సేవ చేయొచ్చు. And I think we all have something. మన or a అందరిలో right? Only అలాంటి విశేషం ఉంది కదా. service is service. సేవే. That day Baba said, okay, you బాబా center, రోజు చెప్పారు, మీరు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు మీరు సెంటర్ ఓపెన్ చేయండి, స్టూడెంట్స్ కి హెల్ప్ చేయండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు బాబా ఇదంతా చాలా సూక్ష్మమైన సేవ జరగాలి, నేను అనంతమైన ఈ సేవలో each one of us నిమిత్తం అవ్వాలి. మరి మనలో ప్రతి ఒక్కళ్ళు అలా సిద్ధి స్వరూపులుగా అయితే చూడండి ఎంత సూక్ష్మమైన సేవ జరగగలుగుతుందో. మనలో ప్రతి ఒక్కళ్ళు బాబా పేరును ప్రసిద్ధి చేయొచ్చు. homework is good, but హోంవర్క్ also బాగుంది, మరి what kind of siddhi you want to ఏ have, విధమైన సిద్ధి నాకు కావాలి అనేది చూసుకోండి. what kind of siddhi సరేనా? you want to have. ఎలాంటి సిద్ధి కావాలి మీకు? Because I always used to say to Baba, I want నేను ఎప్పుడు బాబాకి చెప్తుండేదాన్ని, బాబా నాకు నేను నీ పేరును ప్రసిద్ధి చేయాలి నా మొక్కం ద్వారా అనుకునేదా అని చెప్పుకునేదాన్ని బాబాకి ఎప్పుడు. మరి నేను ఎప్పుడు కూర్చున్నా అందరూ అంటారు మీరు చాలా బాగా ఉన్నారు, మీరు మరి శరీరం ఎలా ఉన్నా కానీ అందరూ బాగా ఉల్లాసంగా ఉన్నారంటారు. మరి సరే, నేను ఎట్లయినా ఇంతైనా ఈ ఆత్మికత, బాబా ప్రేమ, బాబా జ్ఞానం నోటి ద్వారా పంచుకోగలుగుతున్నాను. మరి ఎంతో ప్రయాణం చేయగలిగాను. మరి ఎలాగో ఇప్పుడు ఎవరు ప్రయాణం చేయలేరు. నేనైతే అంతకుముందు కూడా ప్రయాణం చేయలేదు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎలాగో ఎక్కడికి వెళ్ళలేరు కదా. మనం మధువన మాత్రం వెళ్ళాలనుకుంటున్నాం. అవునా? బాబా దాన్ని జరిగేలా చూస్తారు. ఇప్పటి వరకు అమెరికన్ ఎంబసీలో ఎవరికి వీసా రావట్లేదు. ఇండియా వెళ్ళటానికి అది కూడా జరుగుతుంది. మీ శక్తులను అభివృద్ధి చేసుకోండి, సైలెన్స్ లో ఉండండి, శాంతి యాత్రలో ఉండండి. మరి రేపటి కోసం చెప్తున్నారు, being a soul who is overflowing with elevated treasures. మీరు ఆత్మగా ఉన్నతమైన ఖజానాలతో పొంగుతున్నారా? అలా ఖజానాలతో అనుభవాలతో పొంగిపోతున్నారా? మరి అలా అనంతమైన శక్తులతో పొంగి వాళ్ళు ఎంతో ఆత్మికమైన ఉల్లాసం ఉంటుంది. అలా ఈ ఆత్మిక సంతోషంతో కొనసాగుతూ ఉండండి. అప్పుడే మీరు సదా శ్రేష్ఠ ఖజానాలతో నిండుగా ఉండే ఆత్మను అనుభవం చేస్తున్నారా? ఎవరైతే తరగని ఖజానాలతో నిండుగా ఉంటారో వారి ఆత్మిక దశ ఎంతగా ఉంటుంది. సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నాను, ఈ ఆత్మిక సంతోషంతో
ముందుకు వెళ్తూ ఉండండి. సర్వ ఖజానాల ద్వారా ఆత్మలను మేల్కొల్పి You will become వారికి a powerful సహచరులుగా చేసినట్లయితే నిండుగా మరియు శక్తిశాలి ఆత్మగా అయి ముందుకు వెళ్తారు. and will constantly continue to move forward. खजानों से भरपूर overflow. We also say consistently flowing like Ganges. Didi Manmohini always used to tell us. ఇది మన్మోహిని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, గంగా నదిలాగా మీరందరూ గంగా నదులు అనేవాళ్ళు. అంటే లేక్ పాండులు కాదు. To go take a dip. ఎవరైనా వెళ్ళి మనకు Love and peace, knowledge. ముందుకు వేయాలంటే మరి మన యొక్క ఖజానాలు, సంతోషం, సుఖం, ఆనందం కూడా అవే కదా. మన ఆత్మికమైన ఉత్సాహం, ఖజానాలు ఉంటాయి. దీనివల్ల మనం ఇంకా ఎక్కువ ఖజానాలు సాధిస్తాం. మరి రేపు మళ్ళీ ఖజానాలు చూద్దాం. ఓం శాంతి. Om Shanti. So before we start our Vyakti journey, I would like to let you all know that today we have a special guest with us who will be coming. అవ్యక్త ప్రయాణం మొదలెట్టేటప్పుడు ఈ రోజు మనకు ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. ఎంతోనే ఉండండి. ఆ వ్యక్తి ప్రయాణం తర్వాత Welcome to our Vyakti journey, Sakar Murli, decorating the children with the jewels of knowledge. तो बॉर्डर के समझाते हैं कि अभी चाहते हैं राम राज्य और चित्र है यहाँ बहुत अच्छे है। तो हम तुम सब पूजा करते थे, नहीं पूजा करते थे, कोई का भी कुछ पता नहीं पड़ता था। ये బాగా మనకు అర్థమయ్యేలా చేస్తున్నారు. అందరూ రామరాజ్యం కావాలని కోరుకుంటారు. చాలా మంది చిత్రాలు కూడా పెట్టుకుంటారు. మనందరం చిత్రాలను ప్రార్థించే వాళ్ళం, మాకేమీ తెలియదు, మీరే తల్లి తండ్రి అని పాటలు కూడా పాడుతుంటారు. కాబట్టి అలా పాటలు పాడుతున్నప్పుడు తల్లి మరియు తండ్రి నుండి వారసత్వాన్ని పొందాల్సి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మరి తల్లి మరియు తండ్రి వస్తారని వాళ్ళకు తెలుసు. వారు వచ్చి వాళ్ళకు చెందిన వాళ్ళుగా మేము పూర్తి వారసత్వాన్ని, తండ్రికి చెందిన వాళ్ళుగా పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము. మనలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మరి అలా ఎన్నో విషయాలు చూడండి. ఆత్మ శరీరం ద్వారా ఇలా చెప్తుంది, మేము పూర్తిగా మీ వాళ్ళుగా అయ్యాము, మేము వేరొకరి మాట వినం, మీ మాటే వింటాము అంటారు. మరి అలా చాలా విషయాలు చెప్తారు, చాలా ప్రశంసలు పాడతారు. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు కదా, శివబాబా చెప్తున్నారు, బ్రహ్మ ఆత్మ స్వయంగా హంసో మేమే అలా అయ్యాము అని చెప్తున్నారు. నేనే ప్రథమ పవిత్రమైన ఆత్మను, మరి 84 జన్మల చివరిలో ఇప్పుడు అపవిత్రంగా ఉన్నాను అంటున్నారు. కాబట్టి మీరు ఇలా చెప్పాలి. మరి మనం మొట్టమొదట సూర్యవంశీ దేవి దేవతలు పావనంగా ఉండేవాళ్ళం. 84 జన్మలు తీసుకున్నాం. ఇప్పుడు మీకు తెలుసు, మీకు అర్థమైంది కదా. మరి 84 జన్మలు తీసుకున్న తర్వాత ఇలా అపవిత్రంగా అయిపోయాము. మరి తండ్రి అలానో పిల్లలు కూడా అలానే. మరి సన్యాసులు వాళ్ళు ఏమంటారంటే, మరి నేను పావనంగా ఉన్నాను 84 జన్మల తర్వాత, ఇప్పుడు పవిత్రంగా ఉన్నా. సన్యాసులు అయితే చెప్పరు కదా.
మరి శివబాబా చెప్తున్నారు, మరి శివబాబానే చెప్తున్నారు, నేను వస్తాను, మరి వచ్చి మిమ్మల్ని అందరినీ పూజనీయులుగా చేస్తాను, లక్ష్మీనారాయణుల రాజధానికి తీసుకువెళ్తాను అంటారు. ఇప్పుడు మనందరం పతితులుగా ఉండేవాళ్ళము, ఇప్పుడు సంగమయుగంలోకి వచ్చాము. మీకు మీరు తెలుసుకున్నారు, మీరు సంగమయుగంలో ఉన్నారని మీకు ఈ తేడా తెలుసు, వ్యత్యాసం తెలుసు. ఇదంతా అనుభవం విషయమే కదా, మరి గ్రంథాల్లో కూడా ఇదంతా రాశారు కదా, మరి ఇదంతా అనుభవం ఉంటుంది. మీరు కలియుగంలో ఉండేవాళ్ళు ఇప్పుడు సంగమయుగం వాళ్ళుగా అయ్యారు. తండ్రి సంగమయుగంలోనే వస్తారు, వచ్చి పిల్లలను మరి డ్రామా ప్రకారమే వస్తారు. మరి కుమారిలుగా అయ్యాము. బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. అలా మీరు సంఖ్య పెరుగుతూ ఉంటుంది, మీకు ఈ జ్ఞాన స్వరూపులుగా అవుతారు. ఇలా బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర వంశాల్లో ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాము. మరి అందరికీ అర్థమైంది కదా, ఇలా ఈ కల్పంలో తిరుగుతాము, ఇలా 84 జన్మలు తీసుకొని మరి బాబా మనకు అర్థం చేయించారు. మరి కొంతమందికి అది అర్థం అవ్వదు, వాళ్ళ బుద్ధి కొంచెం మందంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు స్థితి వాళ్ళలో తక్కువ ఉంటుంది కాబట్టి. మరి ఇది బాగా అర్థం చేసుకోవాలి. మంచి విద్యార్థులు నెంబర్ 1గా ఉంటారు, నెంబర్ 1 పొజిషన్లో. 3 రకాలుగా ఉంటారు కదా, ఫస్ట్ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు ఉంటారు. బుద్ధి కూడా అలానే ఉంటుంది. మరి పిల్లలు మాది 3వ క్లాసు బుద్ధి అని ఎవరైనా అన్నారా? మరి కొంతమంది ఫస్ట్ క్లాస్ బుద్ధిలో ఉంటారు, 2వ క్లాసులో ఉంటారు. కొంతమంది పిల్లలు అంటారు, మరి బాబా మా బుద్ధి 3వ క్లాస్ బుద్ధి, మేము ఎవరికి ఇంకా జ్ఞానాన్ని ఇవ్వటం లేదు, ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోతున్నాం అంటారు. మరి బాబా ఏం చేయాలి వాళ్ళని? మరి అది కర్మ యొక్క లెక్కాచారం. మరి తండ్రి చదివిస్తూ ఉన్నారు కర్మలకు. మరి కర్మగతి శాస్త్రాల్లో కూడా ఉంటుంది కదా, తండ్రి కర్మగతిని అర్థం చేస్తున్నారు. అకర్మ, వికర్మ, సుకర్మ గురించి చెప్తున్నారు. మరి సన్యాసులు కూడా చెప్తారు. భగవాన్ సన్యాసులను అడిగారు అనుకోండి, మరి తెలుసు సుకర్మ, అకర్మ, వికర్మ అని, దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఇవన్నీ తెలియవు, వాళ్ళు దాని గురించి చెప్పలేరు. పిల్లలైన మీకు వెళ్ళి అడగాలి. మరి గీతా క్లాసులకి వెళ్తారు కదా, మరి గీత చదివేటప్పుడు మరి భక్తులతో పాటు వెళ్ళి కూర్చోండి, అడగండి. మరి హనుమంతుడి సభ జరుగుతుంటే మరి అక్కడ కూర్చున్న వాళ్ళు మరి వెళ్ళి కూర్చోండి, వింటూ మరి వాళ్ళు అడుగుతారు. మరి అది బ్రహ్మకుమారులు అడిగినట్టుగా అడగకూడదు, ఎందుకంటే బ్రహ్మకుమారులు అందరికీ తెలిసిన వాళ్ళే. మరి బ్రహ్మకుమారుల్లాగా అడగటం కాదు, మరి వినేసి అడగండి, చాలా అడగండి. గీతలో మరి భగవాన్ వాచ్ అన్నారు కదా, మరి భగవాన్ వాచ్ ఎవరిది? మరి కర్మ, అకర్మ, వికర్మల మరి గతి చెప్తాను అన్నారు కదా. కర్మ ఏంటి, అకర్మ ఏంటి, వికర్మ ఏంటి అని అడగండి. शुक्रिया हो मुझको सहारा देने वाले, ये दिल कहे तेरा शुक्रिया। जमाना जो दे ना सका तूने दिया, मुझको सहारा देने वाले, ये दिल कहे तेरा शुक्रिया। मीठे मीठे सिक्किले दे रूहानी बच्चों पे మధురమైన పిల్లలు పట్ల మాతృపిత బాప్ దాదా యొక్క ప్రేమ ప్రీస్మతులు. గుడ్ నైట్.
Om Shanti. So now, ఓం శాంతి. actually, the guest who is going to come, she shared beautiful experience with Moini Didi, and Moini Didi said, "Oh, you should come to Vikti Parivar and share with all of us." రాబోయే అతిథి మోహిని దీదితో పంచుకున్నారు తన అనుభవాన్ని. మోహిని దీది అన్నారు, మీరు వచ్చి ఆ వ్యక్తి పరివారంలో అందరితో షేర్ చేయాలి అన్నారు. సో అందుకే అతిథిని పిలుస్తున్నాం. So first, ముందు షరీన్ భయాన్ని పిలుద్దాం. షరీన్ భయాన్ని అతిథిని ఆహ్వానిస్తారు. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. Didi. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ దీది. So, I have the great pleasure of introducing Sister Mira from Malaysia. సిస్టర్ మీరా మలేషియాను మీకు So lovely to see పరిచయం you, Sister చేస్తున్నాను. Mira. After సిస్టర్ a మీరా long మిమ్మల్ని time. చూడటం చాలా 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 కాలం తర్వాత చూడటం చాలా బాగుంది. మీరా సిస్టర్ మీరా అందరికీ చాలా చాలా ప్రోత్సాహం తను చూస్తే, ఎందుకంటే నంబర్ 1 స్టూడెంట్ మీరా సిస్టర్ మీరా. మరి I think Sister Mira is మిగతాది మన సిస్టర్ మీరా నుండి విందాం. 50 years or more. Can you share సిస్టర్ మీరా జ్ఞానంలో 50 ఏళ్ళ పైన ఉన్నారు. మీ గురించి మాకు ఇంకొంచెం చెప్తారా? Om Shanti. ఓం శాంతి. Good morning for us. In Malaysia, it is 22nd. For me, మలేషియాలో ఇది పొద్దున పూట, good evening. మీకు ఇది 21. గుడ్ ఈవినింగ్. So first of all, I would like to extend my sincere thanks to Mohini Didi for inviting me to be with all of you through Zoom. But of course, I have been with all No. of you since నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు మోహిని దీది. year, March. Even though I am quite far away physically, but I have been joining every morning, being part of నేను the family. దూరంగా ఉన్నా కానీ ప్రతి పొద్దున నేను పరివారంలో భాగంగా జూమ్ లో జాయిన్ అవుతున్నాను. ఈ అనంతమైన ఫ్యామిలీ వ్యక్తి పరివారంలో జాయిన్ అవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. Very much 2 విషయాలు నాకు బాగా నచ్చినాయి. ఏంటంటే creativity of the Vyakt team. ఒకటేమో మీలో నిర్మాణకత, క్రియేటివిటీ నన్ను ఎంతో ప్రోత్సహించింది. నా యొక్క Also creating newness in Baba వ్యక్తిగతమైన ప్రోగ్రెస్ కి, మరి కొత్తదనాన్ని సేవలు చేయటానికి బాగుంది. నేను ఎప్పుడు మోహిని దీది చెప్పే తన మనన చింతన నాకు ఎప్పుడు బాగా నచ్చుతాయి. ఎప్పుడు మోహిని దీది క్లాస్ ఉన్నా నేను ఎప్పుడు మిస్ అవును. I know that I'm going to get something new. ఎందుకంటే ఏదో కొత్తదనం నాకు తెలుస్తుంది, Powerful today. ఎంతో శక్తివంతమైనది అర్థమవుతుంది. సో అందుకే నేను చూస్తూ ఉంటాను. I always look forward to hear from Mohini Ben, and I ఆ వ్యక్తి always పరివారంలో మోహిని బేన్ జాయిన్ అయ్యి from her. ఏదో ఒక కొత్తదనాన్ని తన క్లాస్ నుండి ప్రతిరోజు తీసుకుంటాను. And since you know Avyakt Parivar has begun, I have gained a lot of benefit, and ఆ వ్యక్తి particularly పరివారం మొదలైన తర్వాత ఎంతో ప్రయోజనం చెందాను ఈ నెలలో need of silence. సైలెన్స్ So యాత్రలో. I like experiment, prayog, and ఎందుకంటే నాకు ప్రయోగాలు చేయటం practical proof of Baba నాకు says. ఇష్టం. ఎందుకంటే దాని వల్లే But బాబా జ్ఞానం యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ లభిస్తుంది. ఇది నా కోసమే కాదు, మరి మిగతా వాళ్ళకు కూడా మన అనుభవం ప్రకారం మిగతా వాళ్ళకు కూడా జ్ఞానాన్ని పంచుకోవచ్చు. నేను అది చెప్పాలి. ఎందుకంటే నేను బాబా జ్ఞానానికి వచ్చిన తర్వాత very close to me. I am 2 విషయాలు నాకు దగ్గరగా ఉన్నాయి. నాకు but 2 things in Brahmin life. One is బ్రాహ్మణ జీవితంలో 2 and the second is చాలా ఇష్టమైనవి. ఒకటేమో అమృతవేళ, రెండవది బాబా మురళి. really always fascinated me. ఈ 2 నాకు ఎంతో ఎంతో Become like a breath of my Brahmin life. ఎంతో ఎంతో ఇష్టం. అవి నా బ్రాహ్మణ జీవితంలో నా శ్వాసగా అయ్యాయి. Forward for my Amrit Vela. నేను ఇప్పటి వరకు ప్రతిరోజు అమృత వేళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. Before I go to sleep, I am so నిద్రపోయే ముందు కూడా wake up. ఎప్పుడు లేచి మరి బాబాతో అమృత వేళలో ఉండాలి అని చూస్తూ ఉంటాను. Effort ఈ రోజుల్లో నేను చాలా lockdown.
స్పెషల్ కృషి చేస్తున్నాం. ఎందుకంటే లాక్‌డౌన్‌లో ఉన్నాము. మనకు టైం కూడా దొరుకుతుంది. అంత బిజీగా లేము. సో, అమృత్ వెళ్ళేస్తాను 4కి. నా నా స్ నా వ్యక్తిగతమైన సమయం బాబాతో 2:30 నుంచి 3:30 వరకు ఉంటాను. 2:30 నుంచి 3:30 నేను ప్రయోగం చేస్తాను. బాబాతో ఈ మెడిటేషన్‌లో లోతులను ప్రాక్టీస్ చేస్తాను. మరి నేను మోహిని బెన్ క్లాసులు మెడిటేషన్ స్టేజ్‌ల మీద వింటున్నాను కాబట్టి, ఆ లోతుల్లోకి, ఆ సైలెన్స్‌లోకి వెళుతూ ఉన్నాను. ఆ ప్రయోగాలు నాకు చాలా బాగా నచ్చాయి. నా అనాది రూపంలో ఉండటానికి, నా అనాది స్థితిలో పరంధామంలో ఉండటానికి, ఎక్కువ సమయం ఉండటానికి నాకు చాలా అనుభవమైంది. ఈ నెలలో నాకు ఎంతో ఆకర్షణ ఉంది. మరి ఆత్మిక ప్రపంచంలో ఎక్కువ సమయం ఉండటం కుదురుతుంది. ఇది చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. మోహిని దీది ఒక క్లాసులో తను అన్నారు, మోహిని దీది bodiless stage in మరి action. ఆ శరీర స్థితి కర్మ చేసేటప్పుడు ఎలా అనుభవం చేయాలనేది చెప్పారు. నేను ఎప్పుడు అనుకున్నాను, కర్మ చేసేటప్పుడు ఆ శరీర స్థితి అనుభవం చేయలేము. మనం పనులు చేయకుండా ఒక చోట కూర్చున్నప్పుడే ఆ శరీర స్థితిని అనుభవం చేయొచ్చు అనుకున్నాను. కానీ ఈ మాట విన్న తర్వాత అది కుదురుతుందని నేను దాని మీద ప్రయోగం చేయటం మొదలుపెట్టాను. కర్మలు చేస్తూ ఆ శరీర స్థితిని అప్పుడు మరి సాక్షి దృష్టిగా చాలా తేలిగ్గా అవుతాము. సాక్షి దృష్టిగా ఉన్నాం కాబట్టి పనులు చేసేటప్పుడు మనసు, బుద్ధి కూడా కలిసి పోతాయి. దానివల్ల మరి ఆ చేసే కర్మ తక్కువ సమయంలో జరుగుతుంది, అయిపోతుంది. After the action is finished. మరి కర్మ అయిపోయిన తర్వాత నేను చేశాను అనే ఆకర్షణ ఉండదు. దానివల్ల మనం ఆ కర్మాతీతంగా అవుతున్నాం. సో అలా నేను ప్రయోగం చేశాను. కర్మలు చేస్తూ అశరీరిగా ఉండటం. రెండవది నేను ప్రయోగం చేసింది మోహిని దీది క్లాసుల్లో ఎలా సైలెన్స్ శక్తిని, శాంతి శక్తిని ఎంత ఎక్కువ వృద్ధి చేసుకోవాలి, మరి మనం చేసే కర్మల్ని ఎలా పెంచుకోవాలి, దీది ఒకసారి చెప్పారు. మరి ఇది ఒక్క సమయంలోనే కుదురుతుంది. ఇప్పుడు కనుక మనం వృద్ధి చేసుకోకపోతే మన సుకర్మలను మనం సమయం పోతుంది అన్నారు. నేను అనుకున్నాను ఉన్నతమైన కర్మలు అంటే ఏవో పెద్దవి చేయాలి అనుకున్నాను. అప్పుడే మరి ఉన్నతమైన కర్మల ఖాతాలోకి వెళ్తాయి అనుకున్నాను. కానీ ఇది ఇప్పుడు చాలా తేలికైన దారి ఉంది. మనకు ఆ ఉన్నతమైన స్మృతి ఉంటే ఏ పని చేసేటప్పుడు ఆ పని ఉన్నతమైన కర్మ ఖాతాలోకి వెళ్తుంది అని చెప్పారు. దానివల్ల నేను ఒక సమయాన్ని కేటాయించి శాంతి శక్తిని, సైలెన్స్ శక్తిని, అలాగే ఉన్నత కర్మల శక్తిని, ఈ రెండింటిని పెంచుకుంటున్నాను. అదే నాకు పెద్ద అలవాటైపోయింది ఈ రోజుల్లో. నాకు ఇంకొకటి కూడా బాగా అర్థమైంది మోహిని దీది క్లాస్ నుండి. సాకాశ ఎలా ఇవ్వాలి. అంతకుముందు సాకాశ ఇవ్వటం అంటే కొన్ని ఆలోచనలు ఆ సమయం అంతా కూర్చున్నంత సమయం అంతా తిరిగి అదే ఆలోచనలు చేయటం అనుకునేదాన్ని. మనం శుభాశిస్సులు, శుభభావనలు ఇస్తూ ఉండటం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకేం అర్థమైందంటే అలా చేయాల్సిన అవసరం లేదు. అదే ఆలోచనలను మళ్ళీ పునరావృతం చేయకుండా ఒకసారి శక్తివంతమైన ఆలోచనను పూర్తిగా ప్రేమతో, శక్తితో, ఇష్టంగా సృష్టించిన తర్వాత ఆ ఆలోచనలో ఉండిపోతే చాలు అని చెప్పారు. ఆ విధమైన ఫీలింగ్ మనలో ఆవిర్భవించిన ఫీలింగ్ మిగతా వాళ్ళకు కూడా చేరుతుంది. అది చాలా మంచి అనుభవం నాకు.
other things I have ఇంకా benefited. ఎన్నో మిగతా విషయాలు కూడా నాకు నాకు ఉపయోగపడ్డాయి. నేను మరి ఎలా పంచతత్వాలకు సేవ చేయాలి, నేను వేరే కూర్చున్నప్పుడు ఇంతకు ముందు పంచతత్వాలకు ఒక్కొక్క తత్వానికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని చూసేదాన్ని. కానీ ఇప్పుడు సింపుల్ వే నేర్చుకుంది ఏంటంటే, మనం శ్వాస పీల్చేటప్పుడు ఆలోచనలో ఆత్మికంగా, శ్వాస ఏమో భౌతికంగా జరుగుతుంది. మరి మనం శ్వాస పీల్చేటప్పుడు నేను ఆత్మిక అభిమానంలో ఉంటే ఆ యొక్క శ్వాస ఈ శరీరానికి సేవ చేస్తుంది. ఈ శరీరం ఈ యొక్క తత్వాల ద్వారా తయారైంది కాబట్టి ఈ శరీరానికి సేవ చేస్తున్నప్పుడు ఈ తత్వాలకు కూడా ఆటోమేటిక్ గా సేవ జరుగుతుంది. తత్వాలు కూడా సంతోషపడతాయి, ఆ తత్వాలు కూడా నాకు సహకరిస్తాయి. మరి 1 year ago, 1 సంవత్సరం క్రితం నాకు మోకాళ్ళ ఆపరేషన్ జరిగింది. 5 ఏళ్ల క్రితం ఒక కాలు ఆపరేషన్ జరిగింది. పోయిన సంవత్సరం ఇంకో కాలు ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత కొంచెం ఇబ్బంది ఉండేది. కానీ ఈ యొక్క తత్వాలకు సేవ చేయటం ప్రయోగం చేసిన తర్వాత మరి తత్వాలు కూడా మనకు సహయోగపడతాయి. మరి సోలంతో అయ్యేది చిన్న ముళ్ళుతో లాగా అయిపోతుంది. ఇలా ఇంకా ఎక్కువ మీతో పంచుకోవచ్చు. ఎన్నో ఖజానాలు నాకు లభించినవి మోహిని దీది క్లాసుల్లో. నేను ఎంతో నేర్చుకుంటున్నాను. మోహిని దీది చెప్పాలను అది నాకు నన్ను ఎంతో బాగా దగ్గరగా చేశాయి. నేను ఈ అవకాశాన్ని తీసుకొని ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మోహిని దీదికి. ఇది ఇలా మొదలుపెట్టి ఈ సేవ చేస్తున్నందుకు భూమి బేనకు కూడా ధన్యవాదాలు. A lot also because తను కూడా నేను ఎంతో మెచ్చుకుంటున్నాను. భూమి బేన్ కూడా ఎంతో సుందరమైన ప్రోగ్రామ్ను తయారు చేస్తున్నారు. తన ఇలాంటి అనుభవాలను మనకు తయారు చేస్తున్నందుకు తనకు కూడా ఎన్నో ధన్యవాదాలు. మలేషియాలో ఇంకా లాక్డౌన్ లోనే ఉన్నాం. మాకు ఇంకా స్వేచ్ఛ లేదు. ఎవరు రిట్రీట్ సెంటర్ కి రారు. మేము బయటకు వెళ్ళాం. అన్ని సెంటర్లు జూమ్ ద్వారానే జరుగుతున్నాయి. దీపావళి వచ్చేసరికి ఏదో ఒక అవకాశం ఉంటుంది ఆత్మలకు కొంతమంది రావటానికి, సమయాన్ని నడిపించడానికి. డ్రామాలో ఏం జరుగుతుందో దానికి ధన్యవాదాలు. అందులో డ్రామాల ప్రతి దృశ్యంలోనూ ప్రయోజనం ఉంది, సేవ జరుగుతూనే ఉంది. జూమ్ లోకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గరగా చేసింది. జూమ్ లేకపోతే ఆ వ్యక్తి పరివారానికి కలిసి ఉండేదాన్ని కాదు అంత తేలిగ్గా. మరి ఇంకా ఎక్కువ సమయాన్ని తీసుకొని మీ అందరి నుండి Meeraben, I heard you ప్రశ్న. మీరాబెన్, మీరు అమృత వేళ వ్యక్తి పరివర్తన చేస్తున్నారు, మరి అమృత వేళ మలేషియాలో చేస్తున్నారు. ఆ సమయంలో మీకు సమయం అంటే మేము 12 hours 12 గంటలు వేరుగాను. నేను పొద్దున 2:30 నుంచి 4:30 వరకు చేస్తాను. మధ్యాహ్నం నేను దాది జానకి 2 నేర్చుకున్నాను. దాది జానకి కూడా మధ్యాహ్నం లేవగానే 4ంటికి 1 గంట మెడిటేషన్ లో కూర్చునేవాళ్ళు. ఎక్కువసార్లు జాయిన్ అయ్యే దాన్ని నేను కూడా పవర్ఫుల్ వైబ్రేషన్ అమృత వేళ లాగానే అనుభవం చేసేదాన్ని. మరి అవ్యక్త పరివారం మొదలైన తర్వాత నాకు 2 అమృత వేళలు ఉన్నాయి. ఇక్కడ కూడా నేను
నేను లంచ్ చేసిన తర్వాత కొంచెం న్యాప్ తీసుకుంటాను. నేను you know, 3 నుంచి 4:30 Vela in New York. అమృత వేళ జూమ్‌లో జాయిన్ అవుతాను. Interesting experience, you know, how you can ఇది connect with చాలా subtly, మంచి అనుభవం. ఎలా మనం physically you ఆ, want. So I don't feel that దూరంగా ఉన్న భౌతికంగా పర్సనల్గా ఎలా కలవగలం అనే దానికి నేను మధ్యాహ్నం అని అనుకోను. నాకైతే అది ఇంకొక అమృత వేళ. ఆ సమయం నాకు చాలా చాలా నచ్చుతుంది. For your sharing. It was very inspiring. మీరు షేర్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా బాగున్నాయి. దీది ఇక్కడ ఉన్నారు. so much. No, it's lovely, lovely to see you, lovely to hear you. And I think that you had been very consistent. That's a good example, no? As Baba's main instrument, and yourself as a teacher, studying and teaching all the time. మీరు కూడా స్టూడెంట్ మరి Really, really, I appreciate it. And that's what, when you were sharing experience with me, I said, Bhumi, Ben, why not? She shares with everyone. So at this time, there might be about 1200. And then tomorrow morning, everyone turn on the YouTube, and listen all over the world. Thank you. ఇప్పుడు మరి 600 మంది ఉన్నారు. రేపు యూట్యూబ్ ఓపెన్ చేసి ప్రపంచం అంతా వింటారు. We will meet in Madhuban whenever. So Okay. Om continue Shanti. the sustenance, Moini Ben. We always look forward every day for the newness. Like today, what you mentioned is really touching. What is Siddhi Swarup? So I'm going to practice today and always. Thank you, Bhumi Ben. And thank you, Shareen Ben, and all the team for your బెన్, షరీన్ బెన్ అందరికీ మీ హార్డ్ వర్క్ ధన్యవాదాలు. ఓం శాంతి. Okay, so right now we will get our homework, but thanks once again for sharing all these beautiful experiences, and I'm sure whole of Bhakti Parivar is inspired by listening to your experience, and we'll see. మీ అనుభవాలు అందరికీ అవ్యక్త పరివారంలో ప్రేరణ కలిగించాయి. ఇంకా ఎక్కువ మళ్ళీ మీతో మాట్లాడతాం. Sister Angel Elizabeth, welcome. మన ఎలిజబెత్ Thank you, Sister దేవకన్యని ఆహ్వానిద్దాం. Yes, Miraben, thank you so much. It was such a lovely analogy మీరాబెన్ you used. చాలా the subtle region. మంచి ప్రియమైన అనాలజీ చెప్పారు. Because జూమ్ our రూమ్ గా focus today, our homework today is subtle service. So your experience is so inspiring for us to really dedicate ourselves, as Mohini Didi was saying, concentration power, tapasya, and then to acquire our blessings. So we can, I thought it would be sort of entertaining to say that Baba's Zoom room is the subtle region. బాబా జూమ్ రూమ్ సటిల్ రీజన్ అంటే చాలా బాగుంది. ఈ స్పేస్ ను మెడిటేషన్ లో ఆత్మలకు సేవ చేయడానికి వినియోగిద్దాం. హోంవర్క్ చూద్దాం. రేపటి హోంవర్క్ ను సూక్ష్మమైన సేవ, సైలెన్స్ యాత్ర ద్వారా ఆత్మైన నేను see the divine activities of the దివ్యమైన కార్యకలాపాలు, సూక్ష్మతనం యొక్క దివ్యమైన కార్యకలాపాలు చూడగలుగుతున్నాను. as my companion. బాబ్ దాదా తోడుతో Invoke souls, ఆత్మలను ప్రత్యక్షపరిచి heart conversations, మనసు విప్పి మాట్లాడుతూ and enable souls to ఆ forge ఆత్మలను connection with పరమపితతో సంబంధం ఏర్పడేలా చూస్తున్నాను. So this is our homework, ఇది to మన use హోంవర్క్. the subtle సూక్ష్మమైన as a means to serve souls and pull them into సూక్ష్మవతనాన్ని Dada. సూక్ష్మవతనాన్ని This opportunity together as a బాబ్ group దాదా ముందుకు ఆత్మలను మేల్కొల్పే use this సేవ చేసే exercise of meditation and melodies to serve అవకాశం. souls. Om Shanti. ఓం శాంతి.
through the pilgrimage of silence, సైలెన్స్ యాత్ర ద్వారా I, the soul, ఆత్మనైన నేను can see the divine activities సూక్ష్మతనం యొక్క of the subtle దివ్యమైన కార్యకలాపాలను చూడగలుగుతున్నాను. I, the soul, ఆత్మనైన నేను the subtle experiences of the subtle region. సూక్ష్మతనం యొక్క అనుభవాలు పొందుతున్నాను. It is as if I am a resident of the subtle region. నేను సూక్ష్మతనపు నివాసిగా ఉన్నట్టుగా అనుభవం అవుతుంది. Is always ready to have a meeting with బాబా me. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు నాతో మీటింగ్, ఆత్మతో మీటింగ్ కలవటానికి. With Bap Dada as my companion, బాప్ దాదా నా తోడుగా I invoke souls ఆత్మలను బాప్ దాదా ముందు ప్రత్యక్షం చేస్తున్నాను. heart conversation with souls మనసు విప్పి వాళ్ళతో మాట్లాడుతూ and enable souls ఆత్మలను to forge a connection with the Supreme Father. పరమపిదతో సంబంధం నెలకొల్పుకునేలా చేస్తున్నాను. The eyes of the world are on you, my dear. They're calling the angels to come. Give the light to the souls who are wandering in fear, and now it is time to go home. Oh, now it is time to go home. Oh, angel of love, come out from the night. It's time to bare your soul. There is a place in the still morning light. Can you not hear the call? Oh, the Father reminds you it's now the season to become divine once again. Bring your brothers to the subtle region and forge a connection with Him. Oh, forge a connection with Him. Heart to heart and soul to soul, our yoga is with the One. He's healing our hearts and making us whole. The journey of silence has begun. Open your eyes, dear angels, you'll see a world that you have once known. Just follow your heart and learn how to be. The Father is calling us home. Oh, the Father is calling us home. Om Shanti